హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము భగవద్గీత మొదటి 6 అధ్యాయాల యొక్క సారాంశాన్ని చర్చించబోతున్నాము. సో దీంట్లో 6 అధ్యాయాలు అంటే కర్మయోగము. సో మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. మీరందరూ సమయం తీసుకొని మనకి భగవద్గీత వినడానికి వచ్చారు. దీనికి కారణం మీకు భగవంతుడి పైన ఉన్న విశ్వాసము అండ్ శ్రద్ధ. అలానే భగవంతుడికి మీ పైన ఉన్న ప్రేమ, అనురాగము అండ్ ఆచార్య కృప. దీని ద్వారా మీరు ఈ భగవద్గీత వింటున్నారు. సో అలాగే ఈరోజు మనం మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి సారాంశాన్ని మనం చర్చించబోతున్నాము. సో మనం భగవద్గీత ఎందుకు చదవాలనేది మనం తెలుసుకుందాము. ఈ భగవద్గీత అంటే భగవద్గీత, భగవంతుడు చెప్పిన గీతం అంటే ఉపదేశం. సో మన అందరు మానవాళికి భగవంతుడు ఈ ఉపదేశాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మనమంతా కూడా భగవంతుడి యొక్క అంశలమి. సో భగవంతావం నుంచి మనం ఇండివిడ్యువల్‌గా ఉండాలని చెప్పి వచ్చాము. సో మనం ఇండివిడ్యువల్‌గా ఉండాలి అంటే ఒక మాన్యువల్ అవసరం అని చెప్పి ఇచ్చారనమాట. దానికి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చంటే ఒక డాక్టర్ ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి. ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది గదా! దాంట్లో ఏముంటుంది? ఏ రోజు ఏ మాత్ర యేసుకోవాలి? దాని తర్వాత ఎలా డోసేజ్ యేసుకోవాలి? ఎప్పుడెప్పుడు యేసుకోవాలి? ఏమి తినాలి? ఏమి తినకూడదు? ఈ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, మనకు రోగం తగ్గుతుంది. అలా కాకుండా మనం మన ఇష్టం వచ్చినట్టు యేసుకున్నామనుకో ఏమవుతుంది? మళ్ళా అది రోగం పెరుగుతూ ఉంటుంది. అలానే ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది గదండీ! ఆ మొబైల్ ఫోను మనం ఎలా వాడాలని ఎవరిస్తారు మాన్యువల్? మొబైల్ ఫోన్ కనిపెట్టిన వాళ్ళే ఇస్తారు. సో, మనం అది మొబైల్ ఫోన్ మాన్యువల్ చూడకుండా మనం వాడామనుకోండి పాడైపోతుంది. అలానే మానవాళికి మనకు కూడా మనం ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? ఎలా భక్తి చేయాలి? పిల్లల్ని ఎలా చూడాలి? అన్నీ కూడా ఈ మాన్యువల్‌లో ఉంచబడ్డాయన్నమాట. అందుకనే దీన్ని ప్రతి వాళ్ళకి ఒక మాన్యువల్‌గా తీసుకుంటామన్నమాట. సో, దీంట్లో మనకి 18 అధ్యాయాలున్నాయి. ఫస్ట్ 6 చాప్టర్‌లు అధ్యాయాలు 1-6 వరకు కర్మయోగం అంటాము. 7-12 వరకు భక్తి యోగం అంటాము. 13-18 వరకు మనం జ్ఞానయోగం. సో, ఇలా డివైడ్ చేయడం పట్టింది. మనం ఒక, ఒక నగల బాక్స్ తీసుకున్నామనుకోండి. నగల బాక్స్‌కి ఒక కింద ఒక లిడ్ ఉంటుంది. పైన ఒక లిడ్ ఉంటుంది. మధ్యలో మనము వజ్రాలు గాని, నగలు గాని పెడతాము. అలానే మనకి భగవద్గీతని ఎలా పెట్టారంటే, ఫస్ట్ 6 చాప్టర్‌లు కర్మయోగాన్ని కింద లిడ్‌గా అనుకుంటాము. జ్ఞానయోగం 13-18 వరకు అధ్యాయాల వరకు జ్ఞానయోగం అనుకుంటావు. ఈ మధ్యలో 7-12 వరకు భక్తి యోగం. అంటే భక్తి యోగం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మన వజ్రం లాంటిది. మనం పెట్టెలో ఎలా వజ్రం పెట్టి మనం దాచామో అలానే భగవంతుడు కూడా మధ్య 6 అధ్యాయాల్ని భక్తి యోగ అన్నారన్నమాట. సో, ఈ భగవద్గీత ఎందుకు చదవాలనేది మనం తెలుసుకున్నాం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమయం లేదు అనుకుంటాం. ఎప్పుడైనా మనం సమయం అనేది మనం ఇవ్వాలి. సమయం అనేది ఎవరికీ ఉండదు. మనం ఇస్తేనే ఉంటుంది. కారణము ఎవరైనా మన మొబైల్ ఛార్జింగ్ ఉంది గదండీ! మొబైల్ ఛార్జింగ్‌ని ఒక రెడ్ కలర్ వస్తే ఏమవుతుంది? ఆ రెడ్ కలర్ వస్తే మనం బయటకి తీసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం లేదు. అలానే ఒక పిల్లవాడు ఎగ్జామ్‌కెళ్తున్నాడు. ఏం చదివావంటే చదవలేదు. ఎందుకు చదవలేదంటే టైం లేదు. అలానే మనము ఆఫీస్‌కెళ్తూ కార్‌లో వెళ్తున్నప్పుడు కార్‌లో కరెక్ట్‌గా సడెన్‌గా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఏంటి పెట్రోల్ కొట్టించుకోలేదంటే టైం లేదు. ఏదైతే ఈ 3 కారణాలలో మనం ముందుకు వెళ్ళగలమా? మూడిట్లో కూడా ఏది లేకపోయినా మనం వాడలేము. అలానే మనము భగవంతుడెవరు? భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి? మనం ఎక్కడి నుంచొచ్చాము? భగవద్గీతలో ఏం చెప్పారు? మనం ఎళ్ళాలని తెలుసుకోకపోతే మన పరిస్థితి కూడా అలానే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మీరు సమయం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. సో, ఇప్పుడు మనకి భగవద్గీతలో 5 అంశాల గురించి మాట్లాడతారనమాట. ఫస్టు ఈశ్వర అంటే భగవంతుడెవరు?
తర్వాత జీవ అంటే మనందరం జీవులెవరు? సో, భగవంతుడికి, జీవుడికి ఉన్న సంబంధం ఏంటి? మనమంతా గూడా భగవంతుడి యొక్క అంశలం. భగవద్ధామంలో ఉండేవాళ్ళం. కానీ మనం ఏంటంటే, నేను సెపరేట్‌గా ఉంటాను. నేను సెపరేట్‌గా ఆనందంగా ఉంటాను అనే ఆలోచనతో ఉండడం వల్ల భగవంతుడు ఏం చేశాడంటే, మనకి ఒక భౌతిక ప్రపంచమైన ప్రకృతిని తయారు చేశారన్నమాట. తయారు చేసి ఓకే. నువ్వు ఇండివిడ్యుయల్‌గా ఉండాలి అంటే అక్కడికెళ్ళి నువ్వుండు. దాంతో పాటుగా మనం ఉండి ఆనందంగా ఉండాలంటే దానికొక కాలం కావాలి. దాన్ని టైం అంటాం. ఈ ఈ ఆనందంగా ఉండడానికి చేసే పనిని కర్మ అంటామనమాట. ఈ మన కర్మఫలం మనం కర్మ అయితే ఏదైతే పని చేస్తామో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ జన్మ, తర్వాత జన్మలు, మంచి జన్మలా, చెడు జన్మలా అని ఉంటాయన్నమాట. అసల ఈ సృష్టి అనేది భగవంతుడు ఇలా మనకు చేశారు 5 విషయాల గురించి. ఈ 5 విషయాలకున్న సంబంధాన్ని మనం భగవద్గీతలో చర్చించబోతున్నాం. రెండోది ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పారు అనేది తెలుసుకుందాం. ఈ భగవద్గీతని మనకి 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మహాభారతం యుద్ధంలో చెప్పారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి మళ్ళా చెప్పారు. కానీ ఒరిజినల్‌గా వివస్వానుడికి, సూర్యదేవునికి ఎన్ని వేల సంవత్సరాలంటే 12,00,00,000 సంవత్సరాల క్రితం చెప్పారు. అంటే ఇది చాలా పురాతనమైంది. ఎందుకు అంటే ఇది అందుకే అందరికి ఇది మనం హిందువులని గాకుండా సమస్త మానవాళికి ఇది గ్రంథం. ఒక మోటివేషనల్ గ్రంథం అంటారు దీన్ని. సో, మనకు తెలిసే ఉంటుంది. 4 యుగాలుంటాయి. ఒకటి సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. సో, ఇలాంటి సర్కిల్స్ ఒక 1000 సర్కిల్స్ ఉంటాయి. 1000 చతుర్యుగాలు కలిపితే ఒక బ్రహ్మ డే అంటాము. అలా సంవత్సరానికి 12 నెలలు, 30 రోజులు అలా 100 సంవత్సరాలు బ్రహ్మ టైం అనమాట. ఇలా సృష్టి జరిగింది. ఇప్పుడు మనము ఫస్టో అధ్యాయము ఈ యొక్క భగవద్గీతలో ఎన్ని శ్లోకాలుంటాయంటే 700 శ్లోకాలుంటాయి. 18 అధ్యాయాలుంటాయని చెప్పుకున్నాం. సో, మొదటి అధ్యాయం పేరు సైనిక పరిశీలన ఆర్ అర్జున విషాద యుగం. సో, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశామంటే, డౌట్ అనే ఒక యాక్రోనిమ్ ఇచ్చుకున్నాం. డి అంటే ధృతరాష్ట్ర అంటే దుర్యోధన, ఓ అంటే ఓమ్నిషియస్ రిజల్ట్స్ శుభసూచనలు, యు అంటే అన్‌సర్టెనిటీ అంటే సందిగ్ధత వచ్చింది, బి అంటే బివిల్డర్‌మెంట్ అయోమయమైంది టర్నింగు, తర్వాత టి అంటే టర్నింగ్ పాయింట్ మలుపు తిరిగింది. ఈ రణరంగము ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే మనకి కురుక్షేత్రంలో జరిగింది. కురుక్షేత్రం ఎక్కడుందంటే హర్యానాలో ఉంటుంది. సో, ఇప్పుడు ఈ యుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు అయ్యా! నేను యుద్ధం చేయలేకపోతున్నాను. నా నా యొక్క బంధువులతో చేయలేను అన్నప్పుడు ఈ యొక్క భగవద్గీత చెప్పడం జరిగింది. సో, ఈ భగవద్గీతని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నప్పుడు ప్యారలల్‌గా ఎందుకంటే మనకు ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదండీ! అతను హస్తినాపురంలో ఉన్నారు. తన యొక్క సెక్రటరీ సంజయుడు ఏం జరుగుతుందో హస్తినాపురంలో కూర్చొని మన యొక్క ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూడగలిగారు. అంటే ఎక్కడో హస్తినాపురంలో కూర్చొని కూడా కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూడగలరంటే దాన్నేమంటారు? లైవ్ టెలికాస్ట్ అంటారు. మనం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ అనకూడదు. ఇప్పుడు ఎప్పుడో 5000 సంవత్సరం క్రితమే లైవ్ టెలికాస్ట్ జరిగింది. ప్లస్ ఇది ఎలా జరిగిందంటే అర్జునుడికి, కృష్ణుడికి ఒక పాడ్‌కాస్ట్ అంటారన్నమాట దీన్ని. పాడ్‌కాస్ట్ అంటే అర్జునుడు ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు సమాధానం చెప్తారు. అలా జరిగిందన్నమాట. మొదటి అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటామంటే, ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్నతో మొదలవుతుంది. ఏమని అడుగుతాడంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామకై పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఈ పాండవులు, కౌరవులు ఇద్దరు కలిసి మామక పాండవశ్చయ అంటే నా యొక్క పుత్రులు పాండవులు కలిసి యుద్ధరంగంలో ఏమి చేస్తున్నారు అని అడుగుతారు. ఏవండి ఇద్దరు కలిసి యుద్ధానికొచ్చారు. యుద్ధరంగంలో ఉన్నారు. యుద్ధం చేయబోతున్నారు. ఏమి చేస్తున్నారని ధృతరాష్ట్రుడు అడగడం ఒక ప్రశ్నేనా? అని నాకు అనిపించింది. కానీ చదివితే ఏమనిపించిందంటే మనకి ఏమవుతుందంటే ఇదెందుకంటే ఇది ఎక్కడ జరుగుతుంది? ధర్మక్షేత్రంలో జరుగుతుంది. ఈ ధర్మక్షేత్రంలో జరిగినప్పుడు మనకి ఎక్కడ పాండవులు ధర్మక్షేత్రంలో జరుగుతున్న యుద్ధాన్ని వదిలేసెళ్తే మా అందరికి, మా పిల్లలకే మన కౌరవులకే అంతా రాజ్యం వస్తుంది. రెండోది ఈ కౌరవులున్నారు కదండీ!
ఈ ధర్మక్షేత్రంలో చదవడం వల్ల ఎక్కడైతే మనసు మారిపోయి ఈ యుద్ధాన్ని ఆపేసి అయ్యా మీ రాజ్యం మీకు ఇస్తారని అంటారేమో భయంతో ధృతరాష్ట్రుడికి ఒక డౌట్ వస్తుంది అనమాట. సో తర్వాత ఏమవుతుంది, సంజయుడు దాని తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడని ధృతరాష్ట్రుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. దుర్యోధనుడు ఫస్ట్ ఏం చేస్తాడు, వెళ్ళి ఈ యుద్ధంలో చూసి ఏమనుకుంటాడంటే 12 సంవత్సరాలు వనవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాను, అయినా కానీ ఇంత సైన్యాన్ని ఎలా తెచ్చారనే దుర్యోధనుడికి ఒక భయం ఉందన్నమాట. దానితో పాటు ఎక్కడ జరుగుతుంది యుద్ధము, ధర్మక్షేత్రంలో జరుగుతుంది. అది కూడా రెండో డౌట్. అలా అయినా చెప్పి, ఎందుకంటే యుద్ధానికి వచ్చాడు కదా, ఎలా అయినా గెలవాలని చెప్పి మన ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు, గురుగారి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ద్రోణుడిని అడుగుతాడు అనమాట. అయ్యా నువ్వు వీళ్ళందరికీ విలువిద్యలు నేర్పించావు అర్జునుడికి అండ్ దృష్టద్యుమ్న అందరికీ, వాళ్ళ మీద ఎక్కడ నీ యొక్క శిష్యులు అని చెప్పి యుద్ధం చేయడం మానేస్తాం, అలా కాదు నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలని చెప్తానమాట. దాని తర్వాత మన సైడ్ భీష్ముడు ఉన్నాడు, చాలా భీష్మపతం అన్నాడు, కానీ అటు సైడ్ పాండవులు ఉన్న భీష్ముడు ఒక్కటే, కాను మన దగ్గర 11 అశ్వనుల సైన్యం ఉంది, అక్కడ 7 అశ్వనుల సైన్యం ఉంది అని అంటారన్నమాట. ఇది అన్ని వింటున్న భీష్ముడికి అర్థమైపోతుంది, ఒక నవ్వు నవ్వి ఒక శంఖాన్ని పూరిస్తాడు అనమాట. దీని అర్థం ఏంటంటే ఓకే నేను రెడీగా ఉన్నాను అని శంఖాన్ని పూరిస్తాడు. దాని తర్వాత ఏమవుతుంది, సో ఆటోమేటిక్ గా పాండవుల సైడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరిస్తారు. దాని తర్వాత దేవదత్తం అనేది అర్జునుడు పూరిస్తాడు. అలానే పౌండ్రం అనేది భీముడు, నకుల సహదేవులు మణిపుష్పక అండ్ మణిపుష్ప అనేది చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా దివ్యమైన శంఖాలు. ఈ పేర్లన్నిటికీ చాలా చరిత్ర ఉంది, ఇప్పుడు సమయం లేదు అంతసేపు చెప్పలేను, కానీ ఇవన్నీ దివ్యమైనవి అనమాట. ఈ శంఖాలు ఎప్పుడైతే పూరించారో ఆకాశము భూమి అన్ని దద్దరిల్లిపోయినప్పుడు ఆటోమేటిక్గా కౌరవుల యొక్క హృదయాలన్నీ దద్దరిల్లిపోయాయి అనమాట. అప్పుడే అర్థమైపోయింది కౌరవులు ఓడిపోబోతున్నారు. ఇటు సైడ్ ఎవరున్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు, సాక్షాత్తు భగవంతుడు. సో ఈ భగవంతుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరుంటారు, గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మన యొక్క అమ్మవారు ఉంటుంది. దాంతో పాటుగా ఎవరున్నారు, ఎవరిచ్చారు ఈ చారియట్, అగ్నిదేవుడు ఇచ్చారు. దాంతో పాటుగా పైన ఈ యొక్క ఫ్లాగ్ల మీద ఎవరున్నారు, ఆంజనేయుడు ఉన్నారు. ఇవన్నీ అనే శుభ చూసుకోవాలి అనమాట అర్జునుడు గెలవడానికి. కానీ ఎంతైనా కానీ అర్జునుడికి భక్తుడు కదండి, ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏమంటాడంటే సేనయోరు ఉభయోరు మధ్య స్థాపితమైన భూతలే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మీరు నా యొక్క సేనని నా యొక్క రథాన్ని సేనల మధ్యలో పెట్టమని కృష్ణుడు అడుగుతాడు. అంటే కృష్ణుడు ఏం చేస్తున్నట్టు, ఒక చారియట్ డ్రైవర్ గా చేస్తున్నారు. అంటే దేవాది దేవుడు అర్జునుడిని కాపాడడానికి ప్లస్ ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఎంత భక్తవాత్సలుడు అండి. ఈ ఒక్క రీజను భగవంతుడు ఎక్కడికైనా భక్తుడిని కాపాడడానికి కిందికి ఎక్కడైనా వస్తారన్నమాట, అంత భక్తవాత్సలుడు. సో వెంటనే అర్జునుడు ఎవరిని చూస్తాడు, తన యొక్క గురువునైన ద్రోణాచార్యుడిని, తన యొక్క పితామహునైన భీష్ముని. వీళ్ళిద్దరిని చూసి, వాళ్ళ బంధువులను చూసి, అయ్యో వీళ్ళందరి మీద యుద్ధం చేయాలా నేను అని చాలా బాధపడతాడు అనమాట. అయ్యో నేను నా బంధువుల మీద యుద్ధం చేయాలా, దాన్ని నా రాజ్యం కోసము నా సంతోషం కోసం యుద్ధం చేయాలా, నేను చేయనని గాంధీవాన్ని కింద పెడతాడు. వెంటనే అర్జునుడు ఒక 4 కారణాలు చెప్తాడు ఎందుకు యుద్ధం చేయనని. ఫస్ట్ ఏంటంటే అతనికి జీవదయ వచ్చేసింది. అయ్యో నా బంధువులందరిని చంపేస్తే నాకేమొస్తుంది, నా బంధువులు చంపడానికి ఇష్టపడలేదనమాట, అంటే ఒక జీవదయ వచ్చేసింది. రెండోది, నా బంధువులంతా చనిపోతే నేను ఎలా ఆనందంగా ఉంటాను, ఒకవేళ యుద్ధంలో గెలిచినా కానీ నేను ఆనందంగా ఉండను. చూడండి, కౌరవులు పాండవులకి ఉండనికన చంపేద్దామని విషం పెట్టారు, ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు, రాజ్యం తీసుకున్నారు, తన యొక్క భార్యని ద్రౌపదిని అన్ని ఇబ్బందులు పెట్టారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు, విషం పెట్టారు. అన్ని చేసినా గాని అర్జునుడికి కౌరవుల మీద ఎంత గౌరవం ఉందో చూడండి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళందరూ చంపేస్తే నాకు పాపం అంటుతుంది కదా, నాకు పాపం అంటడం నాకు ఇష్టం లేదు. దాని తర్వాత ఏమవుతుంది, ఎవరైతే వీళ్ళు పెద్దవాళ్ళు చనిపోతారో పిల్లలకి సరిగ్గా సనాతన ధర్మం తెలియదు కదా, ఆటోమేటిక్గా తప్పులు చేయడం స్టార్ట్ చేస్తారు.
దాంతో పాటుగా ఉన్న మహిళలు తప్పులు చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల వర్ణ సంక్రమం వచ్చి మన యొక్క మన యొక్క కుటుంబం యొక్క ఆచారాలు దెబ్బతింటాయి. వీటన్నిటి వల్ల నేను యుద్ధం చెయ్యను అని చెప్పి గాంధీవాన్ని కింద పెట్టారు. ఇప్పుడేమైంది? అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కానీ ధర్మాన్ని సంస్థాపన చేయాలంటే అర్జునుడు యుద్ధం చేయాలి. దానికి అందుకే కృష్ణుడిని ఒక మోటివేషనల్ స్పీకర్ అంటారు. ఇప్పుడు మోటివేట్ చేయాలి కదా అర్జున్‌ని. ఇదే ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఇది సెకండ్ నుంచి రెండో చాప్టర్ నుంచి 18 చాప్టర్ల వరకు ఎలా మోటివేట్ చేశాడు. ఎప్పుడైతే గాంధీవాన్ని కింద పెట్టాడో ఎలా మోటివేటెడ్ చేశారని చెప్పడమే భగవద్గీత. రెండో చాప్టర్ తీసుకుందాం. దీన్నేమని అంటారు? గీతా సారం అంటారు. దీన్ని కూడా ఒక యాక్రోనిమ్ అనమాట. GITA గురు అంటే గురువు యొక్క మహత్యము, ఐ అంటే ఐడెంటిటీ అంటే ఆత్మస్వరూపము, టి అంటే 2 ధర్మాలు, స్వధర్మము, నిత్య ధర్మము, ఏ అంటే ఆత్మారామ అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారని. ఇప్పుడు అర్జునుడు గాంధీవం కింద పెట్టాడు. తర్వాత కృష్ణుడు అంటాడు, అర్జున ఈ కల్మషం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వేమో పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నేను యుద్ధం చేయనంటున్నా అన్నాడు. అసలు ఇది నీకు తగదని చెప్పి అర్జునుడిని అరుస్తాడనమాట. తర్వాత అర్జునుడు ఆలోచించాడు కృష్ణ గురించి. అయ్యో! నేను ఇలా ఉన్నానేంటి? కృష్ణుడు చాలా నాకు శ్రేయోభిలాషి కదా! బ నా యొక్క ఫ్రెండ్ కదా! సఖిడు కదా! నేను ఒకసారి కృష్ణుడిని అడిగి ఏమో తెలుసుకోవాలని చెప్పి అంటారనమాట. ఈ శ్లోకాన్ని మనం రిసర్చ్ చేద్దాం. కార్పణ్య దోషోపహతా స్వభావ ప్రచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్వాన్నిషితం బ్రూహి తన్వే శిష్యస్య హంసాది మాం త్వం ప్రపన్నం. అయ్యా కృష్ణ, నాకు ఈ కార్పణ్య అనే దోషంతో ఉన్నాను. నేను క్షత్రియుడైన కానీ యుద్ధం చేయను అంటున్నాను. ఈ యొక్క యుద్ధం చేయలేని అంటున్నాను. ప్లస్ నా యొక్క మైండ్ అంతా చెడిపోయింది. నాకు ఏది శ్రేయస్కరమో మీరు చెప్పండి. నేను మీ శిష్యుడిగా నేను సరెండర్ అవుతున్నాను. మీ యొక్క శరణాగతి పొందుతున్నాను. మీరు నా గురువుగా మీరు ఆదేశించండి కృష్ణుడిని వేడుకుంటాడు. ఇప్పుడు దాకా ఏమైంది? ఒక చారియట్ డ్రైవర్ ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా? అర్జునుడేమో శిష్యుడైపోయాడు. కృష్ణుడేమో గురువు అయిపోయారు. రణరంగం అయిపోయింది. ఒక స్కూల్ లాగా ఒక దేవాలయం అయిపోయింది. సో ఇప్పుడు టాక్స్ ఇంక ఫ్రెండ్లీ టాక్స్ ఉండవు. ఒక గురువు శిష్యుడు సంబంధం లాగా టాక్స్ ఉంటాయన్నమాట. సో దీంతో పాటు ఇంక జ్ఞానాన్ని చంపడం స్టార్ట్ చేస్తారు. అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? దేని గురించి బాధపడుతున్నావు? నీ శరీరం గురించా? అసలు నీ శరీరం అంటే ఏంటి? దేవి నోష్మని యథాదేవి కౌమారం ఎవరం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నామువేతే. మన శరీరంలో మన కౌమారం అంటే చిన్నప్పటి నుంచి యవ్వనానికి ఎలా వస్తాము, దాని తర్వాత ముసలంతరం వస్తుంది, దాని తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం తీసుకుంటాము. అలాంటప్పుడు దీని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అంటారన్నమాట. ధీరులనే వాళ్ళు దీని గురించి బాధపడరు. రెండోది మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖద కదా ఆగమో ఆపాయనో నిత్య స్థాంతిక చస్మ భారత. నువ్వు ఇప్పుడు సుఖదుఖాలు అనేవి మనకి ఎండాకాలం చలికాలం లాగా వస్తుంటాయి పోతుంటాయి. దీని గురించి మనం ఆలోచించకూడదు. దాని గురించి బాధపడుతూ అదకూడదు. మనం వీటన్నిటిని సహించి ముందుకెళ్ళాలని చెప్పి చెప్తారన్నమాట. దాని తర్వాత నువ్వు ఒక ఆత్మవి, నువ్వు ఒక బాడీ కాదు. ఈ శరీరం వదిలేసి మళ్ళా ఇంకో శరీరం తీసుకుంటావు. నువ్వు ఒక ఆత్మవి. ఆత్మకి చావు ఉండదు. గాలితో సూర్యుడితో ఎండబెట్టలేము, నీటితో తడపలేము, దాన్ని చంపలేము, కట్ చేయలేము. చాలా చిన్నది అది. దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి చెప్తానన్నమాట. ఇది ఆత్మగణనం. తర్వాత సకామ కర్మ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక యుద్ధంలో ఒక క్షత్రియుడు చనిపోతే ఏమవుతుంది? స్వర్గానికి వెళ్తాడు. అలా కాకుండా గెలిచాడనుకోండి. అంటే అవతల వాళ్ళు చనిపోయినప్పుడు గెలుస్తాం. గెలిచినప్పుడు మొత్తం, మొత్తం యొక్క సామ్రాజ్యం మొత్తం వస్తుంది. ఎలా తీసుకున్నా గాని నష్టం లేదు క్షత్రియుడికి. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు డ్యూటీ చేయని చెప్తారనమాట. అలానే నీకు ఈ డ్యూటీ చేయడం ఇష్టం లేదంటున్నావు కదా! నా కోసం చెయ్యి. నిష్కామ కర్మయోగం అంటే బుద్ధి యోగము. అంటే ఈ వర్క్ నుంచి డిటాచ్ చెయ్యి. నువ్వు పని చెయ్యి. దానివల్ల నీకు కర్మబంధనంలో ఉండదు అని చెప్పి చెప్తారనమాట. దాన్ని ఎలా చేయమంటారు? వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేవ కురునందన బహుశాఖ అనంతస్య బుద్ధయో వ్యవసాయనము.
సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే అటు ఇటు వెళ్ళకుండా ఒకటే. భగవంతుడు నన్ను యుద్ధం చేయమన్నాడు. భగవంతుడి కోసం యుద్ధం చేస్తాను. ఇదే ఆలోచనతో చెయ్యి. కానీ చాలా మంది ఈ బుద్ధి నశించిన వాళ్ళంతా ఎలా అంటే చాలా బ్రాంచెస్‌గా అది చేయాలి, ఇది చేయాలి అలా ఉంటారు. అలా ఉండకుండా వ్యవసాయాత్మక బుద్ధి సింగిల్ పాయింటెడ్ కాన్సంట్రేషన్‌గా చేయండి అని చెప్తారనమాట. తర్వాత ఈ రెండో చాప్టర్‌లో ఇప్పుడు ఒక ధర్మం ఏందంటే ఆత్మధర్మం గురించి మాట్లాడాడు. తర్వాత స్వధర్మం గురించి మాట్లాడాడు. అంటే యుద్ధం చేయమని. ఈ 2 ధర్మాలు చేసినోళ్ళు ఎలా ఉంటారంటే స్థితప్రజ్ఞగా ఉంటారు. అంటే ఒక జీవన్ముక్తగా ఉంటారు. వాళ్ళకి ఏందంటే భౌతికంగా సంబంధం లేదు. వాళ్ళు భగవంతుడు ఏం చెప్తే అది చేస్తున్నారు. దాన్ని ఎలా చేయాలి? ఒక టార్టాయిస్ ఉంది కదా! ఒక తాబేలు ఏదైనా ప్రమాదం జరిగితే అదేం చేస్తుంది? దాని యొక్క ఇంద్రియాలను లోపలికి తీసుకుంటుంది. అలానే మనం కూడా బయట యొక్క ఆలోచనలతో ఇంద్రియాలను నిగ్రహించి మనం పని చేయమని స్థితప్రజ్ఞ అని చెప్తారనమాట. ఇది చెయ్యాలి అంటే ఒకటుండాలి మనకి. దానికేంటో 59 శ్లోకంలో చెప్తున్నారు. విషయ వినివర్ధంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసప్యస్య పరం దృష్టి నివర్తతే. మనము మన ఇంద్రియాలను లోపల తీసుకున్న దాని ఆలోచనలైతే తీసేయలేం కదా! అవి తీసేయాలంటే ఒకటే మార్గం. అంటే మనకు ఇప్పుడున్న ఈ ఇంద్రియాల తృప్తి కంటే మనకి అందరికంటే పరం దృష్టి ఉండాలి మనకి. అంటే ఒక హయ్యర్ టేస్ట్ రావాలి. హయ్యర్ టేస్ట్ ఎక్కడొస్తుందంటే భగవంతుడి యొక్క నామంలో, రూపంలో, గుణాల్లో వస్తుంది. అందుకే ఒక హయ్యర్ టేస్ట్ వచ్చినప్పుడే ఈ యొక్క ఇంద్రియాలకు తృప్తి కోసం మనం చేయకుండా ఉంటాం. సో, అలా గీతాసారం అయిపోతుంది. తర్వాత కృష్ణుడు, అర్జునుడు ఉంటారు. అర్జునుడు ఒక ప్రశ్నొస్తుంది. అయ్యా! నువ్వు ఈ జ్ఞానంతో ఉండమన్నావు. జ్ఞానులు యుద్ధాలు చేయరు. నేను యుద్ధం చేయమంటావా? సన్యసించమంటావా? అని ప్రశ్న అడుగుతారు. అడగంగానే అర్జునుడికి ఇంకోటంటేవంటే నువ్వు రెండో చాప్టర్‌లో చాలా షార్ట్‌కట్‌లో చెప్పావు. నాకు ఇప్పుడు చాలా విశదీకరంగా చెప్పండి. డీటెయిల్‌గా చెప్పండి అని చెప్తారనమాట. సో, దానికోసం అప్పుడు కృష్ణ భగవానుడు స్టార్ట్ చేస్తారు. సో, మూడో చాప్టర్ ఏమంటారంటే కర్మయుగం అంటాం. ఈ కర్మయుగం యొక్క ఎక్రోనిం ఏందంటే టీఆర్‌ఈఈ ట్రీ. టీ అంటే త్యాగము, ఆర్ అంటే యోగా లాడర్, రగ్స్ ఆఫ్ యోగా లాడర్ అంటే యోగ శిఖరానికి మెట్లు. మూడోది ఒక ఎక్సెంప్లరీ బిహేవియర్ అంటే ఒక ఆదర్శ ప్రదర్శన అనమాట. నాలుగోది ఎనిమీ ఆఫ్ ద సోల్. మనకు ఆత్మ యొక్క శత్రువులెవరు? సో, ఇప్పుడేమన్నారు? సో, యుద్ధము త్యాగంగా చెయ్యి. అంటే నువ్వు కర్మాన్ని వదిలేయడం కాదు, కర్మ ఫలితాన్ని త్యాగం చెయ్యి అని చెప్తారు. మనం జనరల్‌గా సన్యాసులు ఏం చేస్తారు? కర్మను కూడా వదిలేస్తారు. అలా కాకుండా నీ యొక్క ధర్మం ప్రకారము, క్షత్రియ ధర్మం ప్రకారము కర్మ చెయ్యి, కానీ కర్మ ఫలితాన్ని నాకివ్వు అని చెప్తారనమాట. అదేంటో మనం తెలుసుకుందాం. సో, నిష్కామ కర్మయుగం అంటారు. దాన్ని ఎలా అంటే దాన్ని 3.9లో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. నువ్వు ఈ కర్మని యజ్ఞంలాగా చెయ్యి. లేకపోతే ఏం జరుగుతుందంటే ఈ యొక్క కర్మబంధనంలో చిక్కుంటావు. దాని యొక్క ఫలితాన్ని నువ్వు తీసుకుంటే అది కర్మ నీకు అంటుతుంది. ఎవరైతే అలా చెయ్యరో వాళ్ళకి కర్మబంధనంలో చిక్కుంటారు. నువ్వు అలా చెయ్యకుండా యజ్ఞాన్ని అంటే నువ్వు చేసే పనిని యజ్ఞంగా చెయ్యి. ఆ యజ్ఞాన్ని నాకు అర్పించు అని చెప్తారనమాట. యజ్ఞం ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. విష్ణు సహస్రనామంలో మనకి యజ్ఞం అనేది కూడా భగవంతుడి పేరనమాట. మనం ఏదైతే యజ్ఞం చేస్తున్నామో అది భగవంతుడికి ఇస్తున్నట్టు. దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి జరిగినప్పుడు ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉన్నారో వాళ్ళ కింద మినిస్టర్లు ఎలా ఉన్నారో, మినిస్టర్స్ అంటే మంత్రులు ఎలా ఉన్నారో, భగవంతుడి యొక్క దేవీ దేవతలు వాళ్ళందరిని పెట్టి ఈ సృష్టిలో వర్షం పడాలన్నా, ఎండ రావాలన్నా, చలి రావాలన్నా, ఇంకోటి భూమి పైన ఏం జరగాలన్నా గాని మిగతా చాలా దేవీ దేవతలు పెట్టారనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే మనకు వర్షాలు కురుస్తారు. మనం ఏం చేయాలి ఫస్టు? వేదాలు చదవాలి. ఇప్పుడు మనం భగవద్గీత అనేది ఒక వేదం అనుకోండి. వేదాలు చదివి దానికి కావాల్సిన డ్యూటీస్ మనం ఏం పని చేయాలో నేర్చుకుంటాం మనం. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? మనకి వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది? మనకి పంటలు పండుతాయి. ఆ పంటలు పండిన తర్వాత ఆ ధాన్యాన్ని మనం వండి మనం తీసుకుంటాం. దాన్నేమంటాడంటే భగవంతుడు, దాన్ని నాకు యజ్ఞం రూపంలో, త్యాగం రూపంలో నాకు నైవేద్యంగా అర్పించండి. దాన్ని మీరు తీసుకోండి ప్రసాదంగా. అప్పుడు మీరు కర్మబంధంలో చిక్కోరని చెప్తారనమాట. తర్వాత
సో ఈ నిష్కామ కర్మ యోగం చేస్తున్నప్పుడు అంటాడు, అయ్యా నాకు అసలు యుద్ధం చేయడమే ఇష్టం లేదు, నేను సన్యసించాలనుకుంటున్నారు, నాకు దాని గురించి ఆలోచన ఎందుకని అడిగినప్పుడు ఏం చెప్తారంటే, నీకు యుద్ధం ఇష్టం లేకపోయినా ధర్మం కోసము ఒక ఆదర్శప్రాయంగా ఉండటానికి ఎవరైనా అర్జునుడు అంటే చాలా గొప్పవాడు కదా, అతను అర్జునుడు చేస్తే అది ఆటోమేటిక్ గా అందరూ ఆదర్శప్రాయంగా తీసుకుంటారు అని చెప్పారన్నమాట. అందరికీ ఈ లోకం మొత్తానికి ఆదర్శప్రాయం అవుతుందన్నమాట. అందుకని అది చెప్తారు. సో నువ్వు ఆదర్శంగా ఉండటానికి చేయండి అని చెప్తారన్నమాట. తర్వాత ఇప్పుడు అయ్యా ఇవన్నీ చెప్పారు, కానీ ఇవన్నీ చేయడానికి ఏదో ఒక ఫోర్స్ నన్ను ఆపుతుంది. మన మన అందరికి కూడా మనం ధర్మం చేయాలి, స్వధర్మం చేయాలి, సనాతనం చేయాలి, భక్తియుత చేయాలి చేయాలి అన్నా కానీ ఏదో ఒకటి ఆపుతుంది. దాని గురించి కృష్ణ భగవాన్ ఏం చెప్తారంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మసాహన మహాపాప్మే విద్ధి ఏనం ఇహవైర్ణయం. కామయేష క్రోధయేష, మనకి కామము క్రోధము రజోగుణంలో ఉన్నప్పుడు, కామము వచ్చినప్పుడు అది క్రోధంగా మారుతుంది. మారినప్పుడు మనం పాపాలు చేస్తాము. దాని తర్వాత మనము చాలా దిగజారిపోతాము. దీనివల్ల మనము భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని చెప్పారు. సో ఈ కామం అంటే మనం ఏమనుకుంటామంటే ఈ స్త్రీ పురుష సంబంధం ఒక్కటే అనుకుంటాం. కాదండి. కామం అంటే కోరిక. కోరుకునేది ఒక వస్తువు మీద, ఒక గులాబ్ జామున్ తీసుకుని దాన్ని తిందాం అనుకోండి, లేకపోతే ఒక వస్తువు కొనుక్కోవడం మీద, ఒక ఫోన్ మీద, దేని మీద గాని ఒక కోరిక అనేది కామం అవుతుంది. ఎప్పుడైతే మనకి ఆ కోరిక తీరదో మనకు కోపం వస్తుంది. ఈ రెండిటి వల్ల మనము దిగజారిపోతాము. కానీ ఇంకోటి చెప్తున్నాడు భగవంతుడు, అయ్యా ఈ కామం అనేది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క ఇంద్రియాలు, దాని తర్వాత మనసు బుద్ధిలో ఉంటుంది. వీటి వల్ల మనము చాలా దిగజారిపోతున్నాము. దాన్ని ఎలా చేయాలో భగవంతుడు చెప్తాడు. దానికి ఏం చెప్తారంటే, ఈ ఇంద్రియాలని ప్లస్ మనసుని నిగ్రహించాలంటే మనం ఈ కలియుగంలో నామజపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రము. దాని తర్వాత మన యొక్క బుద్ధిని మనం కరెక్ట్ గా పెట్టాలి అంటే బుద్ధికి ఏం చేయాలంటే మనము వినాలి, శ్రవణం చేయాలి. దేని గురించి? భగవంతుడి యొక్క లీలల గురించి, భగవంతుడి యొక్క నామం గురించి, భగవంతుడి యొక్క కృప గురించి, అన్నిటి గురించి మనం శ్రవణం చేస్తే అప్పుడు మనకు బుద్ధి బాగా అవుతుంది అని చెప్తానమాట భగవంతుడు. ఇదంతా బానే ఉంది. ఈ కర్మ ఇవన్నీ చేయాలంటే మనకేం కావాలి? ఒక దివ్యమైన జ్ఞానం కావాలి. అదే 4వ అధ్యాయం. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇయర్స్, ఇప్పుడే కదా మనం వినడం గురించి మాట్లాడడం. ఇయర్స్, ఈఏఆర్ఈ ఆర్ఎస్, ఇయర్స్ అంటే, ఈ అంటే ఎటర్నల్ ఎడ్యుకేషన్, శాశ్వత విద్య. తర్వాత ఏ అంటే యాక్యురేట్, అంటే నిజమైన అవగాహన ఏంటి. మూడోది అంటే రిమూవింగ్ రియాక్షన్స్, అంటే కర్మ ఫలితాలు తొలగించడం ఎలా. సాక్రిఫైస్, యజ్ఞం ఎలా చేయాలి. ఈ శాశ్వత విద్య అనేది నేను వివస్వానుడికి అప్పుడు ఏవం పరంపరా ప్రాప్తంలో చెప్పాను. ఈ విద్యను మీరందరూ కూడా ఒక పరంపరలో వినండి. అంటే ఒక పరంపరలో వినండి అంటే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వివస్వానుడికి, సూర్యోదయ భగవానికి చెప్పాను, తర్వాత మనువు చెప్పాను, తర్వాత ఇక్ష్వాకు చెప్పాను. అలా ఈ విద్యనంతా కూడా పరంపరలో చెప్పాను, మీరు కూడా పరంపరలో వినండి అన్నారు. పరంపర అంటే అర్థం ఏంటంటే మనకి ఒక గురువు ఉండాలి. అంటే ఈ జ్ఞానం అనేది కృష్ణ భగవానుడి నుంచి డైరెక్ట్ గా వచ్చింది. దాని తర్వాత మిగతా వాళ్ళకి వచ్చే మను, ఇక్ష్వాకు, దాని తర్వాత ఇంకా కింద వాళ్ళకి, అలా అలా గురువు నుంచి కింద లాస్ట్ కి మనకు రావాలి. అంటే మనకు గురువు ఉండాలి, గురువుకు గురువు ఉండాలి, గురువుకు గురువు ఉండాలి. అలా ఫైనల్ గా కృష్ణ భగవానుడు ఉంటేనే దాన్ని పరంపర అంటారన్నమాట. సో దీని ద్వారా ఈ జ్ఞానాన్ని వినండి. దాని తర్వాత నేను నేను ఈ జ్ఞానాన్ని ఎప్పుడో చెప్పాను అన్నప్పుడు భగవంతుడు అంటాడనమాట, అయ్యా నువ్వు ఈ జ్ఞానాన్ని ఎప్పుడో చెప్పావు, ప్లస్ నువ్వు నేను సమకాలికలో ఉన్నాము, మరి నువ్వు అప్పుడు వివస్వానికి ఎలా చెప్పావు చెప్పినప్పుడు భగవంతుడు ఆన్సర్ చేస్తాడు ఏంటంటే, అయ్యా నువ్వు పుట్టుక తీసుకున్నావు, నేను అవతారాలు తీసుకున్నాను, కానీ నీ నీ యొక్క పుట్టుక గురించి నీకు గుర్తులేదు, కానీ నాకు గుర్తుంటది. నేను అనేది పుట్టుక కాదు, నాది అవతారం. అంటే ఏంటంటే నా యొక్క బాడీ అనేది దివ్యమైనది, సాక్షాత్తు భగవద్ధామ నుంచి డైరెక్ట్ గా మన యొక్క శరీరం వస్తుంది. సో అందుకని నాకనేది ఇవన్నీ ఉండవు అని చెప్తారన్నమాట. అది ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడెప్పుడు వస్తానని కూడా చెప్తారు భగవంతుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, దాని తర్వాత ఏదైతే
అధర్మం అంతా ప్రబలిస్తుందో అదన్నప్పుడు అలాంటప్పుడు నేను వెంటనే అవతరిస్తాను అని చెప్తారన్నమాట. దాంతో పాటు ఇంకోటి ఏమంటారు, మీకు చాలా ఫేమస్ శ్లోకం, పరిత్రాణాం సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ్య సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, నేను నా భక్తులను కాపాడడానికి, వినాశాయ చ దుష్కృతం, ఎవరైతే అసురులు ఉన్నారో, ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వినాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ, మళ్ళా ధర్మాన్ని సంరక్షించడానికి, సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను వస్తాను, అవతరిస్తానని భగవంతుడు చెప్తాడు. మన అదృష్టం ఏంటంటే మనకి జస్ట్ 5,000 సంవత్సరాల కిందే మనకి కృష్ణ భగవానుడు అవతరించి మనం చాలా అదృష్టవంతులం. దాని తర్వాత భగవంతుడి యొక్క రూపం ఏంటి, ఆయనది సచ్చిదానంద రూపము, ప్లస్ ఆయనకి ఆ శరీరం అనేది ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండేది. అందుకే ఏం చెప్తారంటే, జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఓ వ్యక్తి తత్వత త్వక్త దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే భగవంతుడి యొక్క అవతారము అండ్ చేసిన పనులు అనేవి చాలా దివ్యమైనవి. ఎవరైతే ఈ తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళా పునర్జన్మ తీసుకోవాల్సిన అక్కర్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే భగవద్ధామానికి వెళ్తాము. చూడండి, మనము జస్ట్ భగవంతుడి యొక్క అవతారాల గురించి తెలుసుకొని భగవంతుడు చేసే పనుల గురించి తెలుసుకుంటే భగవద్ధామానికి వెళ్తాం. అందుకని భగవంతుడు ఏం చేస్తారు, మనకి అవతారాలు తీసుకుంటారు మన యొక్క ఉద్ధరించడానికి. ఒకసారి ఒక ప్రభుజీ అడుగుతారా, ఏమయ్యా నీకు ఏమి పని లేదా, నువ్వు అక్కడే ఉండి చేయొచ్చు కదా, ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, అవసరం ఎందుకు అంటే, భగవంతుడు ఏం చెప్తాడంటే, నేను ఇక్కడికి ఎందుకు వస్తానంటే నా భక్తుల్ని కలవడానికి వస్తాను, నా భక్తులను ఉద్ధరించడానికి వస్తాను. నిజంగా చెప్పాలంటే నాకు ఏ పని లేదు, భక్తులను ఉద్ధరించాలంటే వాళ్ళు నా యొక్క జన్మ అంటే అవతారము అంటే నేను చేసే పనుల్ని వాళ్ళు చూసి నేర్చుకొని నా భగవద్ధానికి వస్తారు. అందుకే మనకు వృందావనంలో చేసిన చిన్నప్పుడు లీలలు మొత్తం చాలా దివ్యమైనవి. వృందావనం అనేది నిజంగా మనకున్న మథురలో ఉన్న వృందావనం అనేది మనకు చాలా దివ్యమైనది అనమాట. అది సాక్షాత్తు గోలోకం నుంచి వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చాలా ప్రీతిగా మేము వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తాం అనమాట. దీని తర్వాత ఏం చెప్తారంట భగవంతుడు, సో ఇదంతా బాగానే ఉంది, నా దగ్గరికి ఎలా వస్తారని చెప్తున్నామంట. యథా మాం ప్రబద్ధంతే తాం సతైవ భజామహం. నన్ను ఎలా ప్రేమిస్తారా నేను కూడా భక్తులను అలా ప్రేమిస్తాను. దాని తర్వాత ఏమంటారంటే, అన్ని దారులు కూడా నా మార్గానికి వచ్చి నన్నే చేరుతారు అన్నారు. సో ఎవరైనా దేవీ దేవతలను ఎవరన్నా పూజించినా ఫైనల్ గా ప్రతి వాళ్ళు భగవంతుడైన కృష్ణుణ్ణి దారిలో రావాల్సిందే అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఓకే, వీళ్ళందరిని ఉద్ధరించడానికి ఏం చేశారు భగవంతుడు, చాతుర్వర్ణ్యం మహాసృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి విద్యయేనం నైవైర్ణయం. అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే 4 వర్ణాలు. అంటే ఏంటి, ఫస్ట్ ఇది బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 4 వర్ణాలను చేసి ఏ వర్ణంలా పనిచేసినా కానీ భగవద్ధామానికి రావచ్చు. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. బ్రాహ్మణులు అయితే వేదాలు చదివి వేదాలు చెప్తారు, క్షత్రియులు అయితే యుద్ధం చేస్తారు, దాని తర్వాత వైశ్యులు అయితే వ్యాపారం చేస్తారు, శూద్రులు అయితే ఈ ముగ్గురికి సేవ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది. మన యొక్క వర్ణంలో మనం ఉండి మనం చేసుకోవాలన్నమాట. అది ఎలా చేశారు, గుణాలను బట్టి చేశారండి, కులమును బట్టి కాదు, గుణాలను బట్టి చేశారండి. మనం అందుకే ఏది తక్కువ ఎక్కువ అని అనుకోకూడదు, అంతా ఒకటే. తర్వాత ఇంకోటి ఏమన్నారు, మనం రియాక్షన్స్ అనమాట. ఇప్పుడు కర్మ అకర్మ వికర్మ 3 ఉంటాయి. కర్మ అంటే మనం చేసి ప్రతిఫలం తీసుకుంటే కర్మ అంటారు. వికర్మ అంటే వికర్మ అంటే ఏదైతే శాస్త్రాల్లో వేదాల్లో లేకుండా చేయడాన్ని, అది వ్యతిరేకంగా చేయడాన్ని వికర్మ అంటారు. అకర్మ అంటే మనము మన యొక్క ప్రీతికి కాకుండా భగవంతుడి కోసము భగవంతుడిని సేవించడానికి చేసే పని అకర్మ అంటారన్నమాట. మనం అంతా కూడా అకర్మ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే కర్మ చేస్తామో కర్మబంధంలో చిక్కుంటాం. అందుకే అలా చేయకుండా అకర్మ చేయాలన్నమాట. సో దానికి ఒక శ్లోకం 24వ శ్లోకంలో ఏం చెప్తారంటే, మనం ఏం చేసినా తీసుకున్న స్వీకరించిన బ్రహ్మమే, అర్పించిన బ్రహ్మమే. అంటే మనం చేసే పనిని ప్రతిదాన్ని భగవంతుడికి అర్పించి చేస్తే భగవంతుడు కూడా
భగవంతుడు కూడా చాలా ఉన్నతంగా స్వీకరిస్తాడు. అంటే మనం తీసుకునేది బ్రహ్మము, భగవంతుడికి ఇచ్చేది బ్రహ్మం అనమాట. సో అలా చేస్తే అది అకర్మ అవుతుంది. తర్వాత ఈ జ్ఞానాన్ని మనము ఒక యజ్ఞాల ద్వారా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆత్మ మీద యజ్ఞం చేస్తుంటారు, కొంతమంది కోరికల మీద చేస్తుంటారు, కొంతమంది బాడీ మీద చేస్తుంటారు, కొంతమంది ఇంద్రియాల మీద చేస్తుంటారు. ఇవన్నీ కూడా యజ్ఞాలు మన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి. పోనీ ఈ జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవచ్చు అని కూడా భగవంతుడు చాలా ఈజీ మెథడ్ చెప్పాడు. ఏంటంటే మనము తద్విద్ది ప్రాణిప్రీతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశాంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వ దర్శన. మనము వినయంతో మనము ఒక ఆధ్యాత్మ గురువుని ఎలా వెళ్ళాలి? వినయంతో వెళ్ళాలి. వినయంతో వెళ్ళి సేవ చేస్తూ ఆ యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాన్ని మనం తీసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకుంటే, ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే వాళ్ళు ఆల్రెడీ తత్వ దర్శనం చేశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుడిని ఎలా సేవించాలి, భగవద్ధామం ఎలా వెళ్ళాలని వాళ్ళు ఆల్రెడీ తత్వ దర్శనం చేశారు కాబట్టి, ఆ జ్ఞానాన్ని మనము ఎలా తీసుకోవాలి? శ్రద్ధతోటి, వినయంతోటి, సేవాభావంగా మనం మన యొక్క గురువు దగ్గరికి వెళ్తే గురువు ఉపదేశిస్తారన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఇంకో ప్రశ్న ఏంటంటే, అయ్యా, మళ్ళా మొదటి ప్రశ్న అడుగుతాడు. నేను ఈ జ్ఞానం గురించి మాట్లాడారు. నేను యుద్ధం చేయాలా? సన్యసించాలా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు. ఎవరైనా అడిగిన ప్రశ్న అడిగితే ఏం చేస్తామండి? చెప్పిన ఆన్సరే చెప్తాం. లేకపోతే చెప్పకుండా ఉంటాం. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే మూడో మెథడ్ తీసుకున్నారు. ఏంటంటే, ఈ కర్మయోగాన్ని మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో, థర్డ్ పర్స్పెక్టివ్‌లో చెప్పాలి. అంటే మనం ఆచరణాత్మకంగా ఎలా చేయాలో చెప్పారన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. దీన్ని కూడా ఒక ఎక్రోనింలో తెలుసుకుంటాం. స్టెప్. ఇప్పుడే చెట్టు కింద కూర్చున్నాం కదండీ! విన్నాం కదా! తర్వాత ఒక స్టెప్ తీసుకుంటాం. స్టే అంటే ఈ ప్రపంచంలోనూ ఉండండి. టీ అంటే 3 కర్తలు. ఈ అంటే ఈక్వల్ విజన్, సమాన దృష్టి. పి అంటే శాంతి ఫార్ములా. అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడుగా, దానికి శాంతి సూత్రం చెప్పాలిగా, శాంతి సూత్రం చెప్తానన్నమాట. అయ్యా, ఈ సన్యసించాలా, కర్మయోగం చేయాలని అడిగారు. కర్మయోగము, సన్యసించడం 2 ఒకటే. కానీ నువ్వైతే కర్మయోగం చెయ్యి అని చెప్తారన్నమాట భగవంతుడు. ఎందుకు చెప్తారో కూడా చెప్తారు. ఎందుకంటే ఈ జ్ఞానులు ఏంటంటే, మనం సరిగ్గా కర్మ చేయకుండా మనం ఎళ్ళామనుకోండి, ఎప్పుడైనా ఇంద్రియాల కోరిక మీనక మళ్ళా మనకు కోరికొచ్చినప్పుడు మనం వెనక్కొచ్చామనుకో, చేసిందంతా వృధా అవుతుంది. అలా కాకుండా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొని ఫస్ట్ కర్మయోగం చేయండి. కర్మయోగం ద్వారా భగవంతుడి దగ్గర అవ్వండి. దాని తర్వాత జ్ఞానయోగంగా ఎళ్లి భగవంతుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారన్నమాట. దాన్ని ఎలా చేయమంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని నీ మీద అంటించుకోకు. దానికి ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక తామర పువ్వు ఉంది గదా! మనం నీళ్ళని ఏస్తే తామర పువ్వు తామర పువ్వుకి నీళ్ళు అంటావు. అలానే ఈ ప్రపంచంలో ఉంటూ కర్మ చేస్తూ భగవంతుడి దగ్గరికి భగవంతుడి భక్తి చేస్తూ ఈ తామర పువ్వుకి నీళ్ళు ఎలా అంటావో ఈ ప్రపంచాన్ని నీ మీద ఏసుకోకని చెప్తారన్నమాట భగవంతుడు. తర్వాత ఏమన్నారు? 3 డూయర్స్. మనం అనుకుంటాం కర్మ మొత్తం మనమే చేస్తున్నాము, ఎవరు చేయట్లేదని. కానీ అది నిజం కాదు. ఎలా అంటే 3 కారణాలు. ఏంటే జీవుడిగా మనం కోరుకుంటాము. భగవంతుడు పరమాత్ముడు ఏం చేస్తాడు? దాన్ని ఆదేశిస్తాడు. ఎవరికి ఆదేశిస్తాడు? ప్రకృతికి. ప్రకృతికి చెప్తాడు. ప్రకృతి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక గులాబ్ జామున్ తినాలి అనిపించింది అనుకోండి. గులాబ్ జామున్ తినాలనిపిస్తే మనకి ఏం కావాలి? పిండి కావాలి. అవన్నీ ఎవరిస్తారు? భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. ప్రకృతి మనకి పిండి అవన్నీ ఇస్తుంది. మనం తయారు చేసుకొని తింటాం. సో ఎప్పుడు మనం చేసే కర్మఫలానికి మనమే బాధ్యులము మనకే చెందుదనుకోవద్దు. 3 కారణాలున్నాయి. సో మూడోదేంది? ఈక్వల్ విజన్.
సో సమదృష్టి కావాలి. సమదృష్టి అంటే ఏంటి? మనం అనుకోవచ్చు, అయ్యో మన వాచ్మెన్ ఉన్నాడు, చాలా తక్కువ చిన్న ఇంట్లో ఉంటున్నాడు, మనమేమో చాలా పెద్ద ఇంట్లో ఉంటున్నాము అని ఆలోచించకూడదండి. ఎందుకంటే వాచ్మెన్ హృదయంలో పరమాత్మ ఉన్నారు, మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు. మనం భగవంతుని ఇష్టపడుతున్నామంటే తనకి పరమాత్మ ఉన్నారు, మనకు ఉన్నారు. వాళ్ళకెంతో భగవంతుడు, మనం కూడా అంతే. ఈక్వల్ విజన్. దానికి ఒక శ్లోకం ఉంటుంది చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తినే సునీచైవ స్వపాకే పండిత సమదర్శిన. విద్యా వినయం, విద్యతో పాటు వినయం ఉండాలి. మనం ఎలా చూడాలంటే ఒక బ్రాహ్మణ్ణి, గవి అస్థిని, ఒక ఒక ఏనుగుని, తర్వాత ఒక ఆవుని, సునీచైవ అంటే ఒక కుక్కని, స్వపాకే అంటే కుక్క మాంసం తినే వాళ్ళని, అందరినీ సమదృష్టితో చూడాలి. మనం ఎప్పుడైతే సమదృష్టితో చూస్తామో అప్పుడు మనము ఈక్వల్ విజన్తో చూడాలి, సమదృష్టితో చూడాలి. తర్వాత ఏంటి, మనం ఒక పీస్ ఫార్ములా ఉంటుంది, ఒక ఏంటంటే శాంతి ఫార్ములా. ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా, భగవంతుడు ఎవరని తెలుసుకోవడానికి ఏంటంటే భోక్తారాం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం శ్రూయుద్ధం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతం నృచతి. భోక్తారాం యజ్ఞ తపసం, మనకు యజ్ఞాలకి తపస్సులకి భోక్త ఎవరు? భగవంతుడు. ఎవరా భగవంతుడు? సర్వలోక మహేశ్వరం అంటే ఈ 14 లోకాలకి, సర్వలోకాలకి మహేశ్వరుడు అంటే అధిపతి. సుహృదం సర్వభూతానం, మనకు శివులందరికీ శ్రేయాభిలాషి ప్లస్ చాలా ప్రేమ కలిగిన భగవంతుడు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో శాంతి మృచ్చతి, శాంతం వస్తుంది వాళ్ళకి. ఎప్పుడైతే మనం నేనే చేస్తున్నానో, నాదే నాదే అనుకున్నప్పుడే మనకు శాంతి ఉండదు. ఎప్పుడైతే భగవంతుడి కోసం చేస్తామో అప్పుడు శాంతంగా ఉంటాం. ఇదంతా బానే ఉంది. ప్రతిసారి అర్జునుడు నేను సన్యసిస్తాను, అడవి పోతాను, అడవిలో ఉంటానంటున్నారు కదా, దాని గురించి కూడా భగవంతుడు చెప్తాడు. దాన్ని ఏమంటారు? ధ్యానయోగం అంటారు. ధ్యానయోగం అంటే మెడిటేషన్ అనమాట. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అక్రమం అయితే చాలా ఈజీగా ఉంది, కానీ చాలా టఫ్ అండి. మనం లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎనిమి ఆర్ ఫ్రెండ్, ఈ అంటే శత్రువు ఆర్ స్నేహితుడు. ఏ అంటే అష్టాంగ యోగం. ఎస్ అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, విజయం అంటే వైఫల్యం. వై అంటే యోగి. సో ఇప్పుడు మనసు ఉంది కదండి, మెడిటేషన్ చేయాలంటే మన మనసు నిమ్మలంగా ఉండాలి. మనం నిమ్మలంగా ఉండాలంటే మన మనసు ఎలాంటిది తెలుసా మనకి? ఒక కోతి లాంటిది. కోతి ఎలా చేస్తామో మనకు తెలుసు. అదే ఒక ముళ్ళు కుచ్చుకున్న కోతి అనుకోండి, ఎలా బిహేవ్ చేస్తుంది అది తెలుసు మనకి. సో ఒక కళ్ళు తాగిన ముళ్ళు కుచ్చిన కోతి ఎలాంటిదో మన మనసు కూడా అలాంటిదండి. ఎందుకంటే ఒక దగ్గర ఉండదు. ఒక మనసు మనకి ఎలాంటిదంటే శత్రువు స్నేహితుడు. ఒక్కోసారి శత్రువుగా ఉంటుంది, ఒక్కోసారి స్నేహితుడుగా ఉంటుంది. మనం ఎప్పుడైతే నిమ్మలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు స్నేహితుడుగా ఉంటుంది. ఎప్పుడైతే నిమ్మలంగా ఉండమో అప్పుడు ఏమవుతుంది? అది శత్రువు అవుతుందండి. సో దీన్ని జయించాలంటే ఏం చేయాలి? అష్టాంగ యోగం అనమాట. అష్టాంగ యోగంలో ఉంటే 8 యొక్క స్టెప్స్ ఉంటాయి. యమ నియమ అంటే మనం చేయవలసిన పనులు. తర్వాత ఆసన, మనం కూర్చోడానికి అంటే ఆసనాలు వేస్తాం కదండి, ఆసనాలు వేసుకోవడం. తర్వాత ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. తర్వాత ప్రత్యాహార అంటే మన ఇంద్రియాల నిగ్రహం ఎలా చేసుకోవాలి. తర్వాత ధారణ, మనం ఎలా మెడిటేషన్ చేయాలి. తర్వాత ధారణ తర్వాత ధ్యానం ఎలా చేయాలి. తర్వాత సమాధి అంటే కంప్లీట్గా భగవంతుని వెళ్ళడం. ఇవన్నీ ఎక్కడ చేయాలని చెప్పారు భగవంతుడు? ఎక్కడంటే అడవికెళ్ళి, అడవిలో కూర్చొని మీరు నిటారుగా ఇలా ఉండి ఆకులు అలములు తీసుకుంటూ చేయాలని చెప్తాడు. ఇదంతా విన్న అర్జునుడికి ఏమంటుందంటే అది ఎలా చేయాలి? యుక్తాహార విహారస్స యుక్త శేషస్స కర్మసు యుక్త స్వప్న బోధస్స యోగో భవతి దుఃఖద. అంటే చాలా తక్కువ తినాలి, తక్కువ నిద్రపోవాలి, తక్కువ విహారయాత్రలకు వెళ్తూ చాలా మనం భోగం అనుభవించకుండా చేయాలని చెప్తారు. ఈ మనసు నిమ్మలంగా అని అంటారు. ఇదంతా ఉన్న అర్జునుడికి, అయ్యా నా మనసు ఎలాంటిది అంటే చంచలం ఈ మనసు కృష్ణ, ఇది చాలా చంచలమైన మనసు, ఒక దగ్గర స్థిరంగా ఉండట్లేదు. దాని బదులు నాకు ఈ గాలిని నిగ్రహించడమే ఈజీగా ఉంది. నా మనసు ఇది చేయలేదు, నేను చేయలేని చెప్తాడు భగవంతుడు. అర్జునుడు అంటాడు. అవును, అప్పుడు ఏమంటాడంటే భగవంతుడు, అసంశో మహాభావో మనోదుర్గ చంచలం. అయ్యా నిజంగానే ఈ మనసు చాలా చంచలమైంది, నువ్వు ఇది చెయ్యలేవు
అది చెయ్యాలంటే ఏం చేయాలని చెప్తారు తెలుసా? అభ్యాసము అండ్ వైరాగ్యం. అంటే మనం అభ్యాసం అంటే నేర్చుకో, ప్లస్ వైరాగ్యం అంటే విడిచిపెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒకటి చూడాలనిపించట్లేదు, నేను చూడకూడదు 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 అనుకోవడం. తర్వాత వైరాగ్యం అంటే దాని మీద ఆసక్తి కూడా తగ్గాలి మనకి. చూడకూడదని మైండ్లో అనుకున్నంత మాత్రం తగ్గిద్దే? అలా కాదు, ఆసక్తి కూడా ఉండకూడదు. అలా ఉన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు జయించగలవని చెప్తారనమాట. దాని తర్వాత ఇదంతా చేసిన వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది అర్జునుడికి, ఇది చాలా చాలా కష్టంగా ఉంది, దీన్ని చేయడం చాలా కష్టము, ఇది మనం చేయలేం కదా కృష్ణ. ఇప్పుడు అలాంటప్పుడు ఏమైంది? ఫెయిల్యూర్ అయిపోతారు కదా, ఓడిపోతాం కదా. అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈ ఈ యొక్క ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి ఏంటని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తుండే భగవంతుడు, అయ్యా ఫెయిల్యూర్ అయినా పర్వాలేదు, ఎక్కడైతే ఆపారో దాన్ని మళ్ళా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఒక ఉన్నతమైన కుటుంబంలో పుడతారు, లేకపోతే ఒక భక్తుల కుటుంబంలో పుట్టి వాళ్ళు కంటిన్యూ చేసి భగవద్ధామానికి వెళ్తారు అని చెప్తారనమాట. తర్వాత ఏమంటారంటే భగవంతుడు, యోగినామ సర్వేశం మద్గతిర ఆత్మాన శ్రద్ధావాన్ భజితోయం అని చెప్తారనమాట. అంటే ఏంటంటే, ఈ యోగిల్లో కల్లా భక్తి యోగి చాలా ఉత్తమైన వాడు, భక్తి యోగం అనేది నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎలా అంటే భజితే మాం అంటే నన్ను భజించడం అంటే దాన్ని ప్రేమించడం, దాన్ని సేవించడం, అదే ఉత్తమం అని చెప్తాడు భగవంతుడు. సో ఈ యొక్క కర్మయోగంలో ఫైనల్ గా కన్క్లూజన్ నుంచి భక్తి యోగమే మంచిది అని చెప్పి భగవంతుడు చెప్తారన్నమాట. సో ఈ అన్ని అధ్యాయాల్లో మనకి భక్తి చేయడం అనేది చాలా ఈజీ అని అర్థమవుతుంది. సో తర్వాత ఏంటంటే, ఇవన్నీ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉందండి, ఏబిసిడిఈ అంటారండి. ఏముంది ఏబిసిడి అంటే ఏముంది, మనం చాలా చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, అదేంటే ఏంటో తెలుసుకుందాం. ఏ అంటే అసోసియేషన్, అంటే సాధు సంఘ. మనం డివోటీస్ మధ్యలో ఉంటే ఏమవుతుందంటే, మనకి ఏదైనా తప్పులు చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి, అయ్యో అది చేయకూడదు చేయకూడదు అని చెప్పి మనకు నేర్పిస్తారు. సాధు సంఘ అనేది చాలా పవర్ఫుల్. రెండోది బుక్స్. మనం ఏం చేయాలంటే భగవద్గీత, భాగవతం బుక్స్ చదవాలి. మూడోది ఏంటంటే చాంటింగ్. మనం భగవద్ధామానికి వెళ్ళాలని, మనం అక్కడ నుంచి బ్యాక్ టు గాడ్ హెడ్ కదా. మనం భగవద్ధాన్ని ఏం చేయాలి? అయ్యా నీ సేవలో ఉంచుకోండి, ఇన్ని జన్మలో నేను ఏం చేయలేదు, ఈ జన్మలో మీ సేవ చేసుకుంటే వెళ్తానని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ మన మాట మనం ఇంటి కీర్తన అవుతుంది అనమాట. ఈ భగవద్ధామానికి వెళ్ళాలంటే హరే కృష్ణ మహామంత్రమే చాలా ఉత్తమైంది. తర్వాత ఏంది? డైట్. డైట్ అంటే మనం తినే తిండి. మన ఇంద్రియాలను శుద్ధీకరణ చేయాలంటే మనం మాట్లాడేది, జపం చేస్తున్నాం అంటే చాలా శుద్ధీకరణగా మాట్లాడుతున్నాం. అలా మనం తీసుకునేది కూడా చాలా శుద్ధీకరంగా ఉండాలి. అంటే ఏంటంటే, మనం తినే తిండి అనేది భగవంతుడికి అర్పించి తింటే అది ప్రసాదం అవుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది? ఈ యొక్క అన్నం రావడానికి రైతు దగ్గర నుంచి ఈ మధ్యలో చేసిన ప్రతి వాళ్ళు చేసిన కర్మ మొత్తం దానికి వస్తుందన్నమాట. ఆ కర్మను తీసేయాలంటే భగవంతుడికి అర్పిస్తే, యజ్ఞం చేస్తే ఏమవుతుందంటే, భగవంతుడు ఏం చేస్తాడు? ఆ కర్మను తీసేసి మనకేమిస్తాడంటే ప్రసాదాన్ని ఇస్తారు. సో అప్పుడు ఆ ప్రసాదాన్ని తినడం వల్ల మనం కర్మబంధంలో చిక్కోలేం. ఇంకోటి ఏంది? ఎంగేజ్మెంట్ అనమాట. మనం ఏంటంటే ఎంగేజ్మెంట్ అంటే ఎన్లైట్మెంట్. ఈ ఆధ్యాత్మికత ఎన్లైట్మెంట్ అవ్వాలి. అంటే మనం శుద్ధీకరణ అయ్యి మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనకు ఆటోమేటిక్గా భక్తి అనేది ఈజీగా వస్తుంది. సో ఈ 6 అధ్యాయాలకు సారాంశం ఇది. క్షమించండి ఏదైనా తప్పులు జరిగితే. ఇది యాక్చువల్గా అయితే 6 గంటల్లో చెప్పాము, కానీ మీకు గంటలు చెప్పాలి కాబట్టి నేను చాలా ఫాస్ట్గా చెప్పాను. క్షమించండి. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళా భగవద్గీత బుక్ చదవండి. మీరు అందరూ కూడా ఈరోజు ఒక సంకల్పం తీసుకోండి, నేను సాధు సంఘ అసోసియేషన్ తీసుకుంటాను, భగవద్గీత చదువుతాను, తర్వాత నామజపం చేస్తాను, భగవంతుడికి నైవేద్యం పెడతాను, ఒక ఎంగేజ్మెంట్, నా యొక్క ఆత్మని, నా యొక్క ఇంద్రియాలను అన్ని కూడా భగవంతుడికి సమర్పించి భక్తి చేస్తానని ఒక సంకల్పం తీసుకోండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.